దేవునికి వందనములు. వినుచున్న చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలండి. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఈ రీతిగా ఉన్నాం అంటే చాలా ధన్యులం. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుందో చూస్తూ ఉన్నాం. ఏది వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుందో చూస్తున్నాం. ఎవరేం మాట్లాడుతున్నారో, ఎవరేం చేస్తున్నారో చూస్తున్నాం. అమెరికా దేశం ఎలా ఉంది, ఇజ్రాయెల్ దేశం ఎలా ఉందో చూస్తున్నాం. ఇంతగా మనం చూస్తూ చేస్తూ కూడా మరి ముఖ్యమైనటువంటి సత్యాన్ని ప్రపంచంలో ఉన్న ప్రజలంటే వాళ్ళు గ్రహించట్లేదు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధ గ్రంథం విషయంలో వాళ్ళకి తెలియదు, పరలోక విషయంలో తెలియదు. ఎక్కడికో వెళ్ళిపోతాంలేండి, చనిపోయిన తర్వాత మన పితరులు పూర్వీకులు పోయినట్టుగా అనుకుంటుంటారు. కానీ మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనేటటువంటి పరమసత్యము, సర్వసత్యము అనే దాన్ని మనకు బయలుపరిచాడు దేవాతి దేవుడు. ఎవరండి? మన మానవుడిని సృష్టించిన సృష్టికర్త. ప్రతిదానికి సృష్టికర్త ఉంటాడు. ఈ లోకంలో జరుగుతున్నటువంటి ప్రతిదీ సృష్టించారు, వాళ్ళని కనుగొన్నారు అంటూ ఉంటారు. అలాగే దేవాతి దేవుడు ఆయన స్వరూపమందు ఆయన పోలికగా మానవుని సృష్టించి ఆయన ఏం చేశారంటే, ఆయన ఇక్కడ యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో చూస్తాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏంటంటే, ఇది పరిశుద్ధ గ్రంథం. దీన్ని పరిశుద్ధ గ్రంథం అని కూడా అందరూ పిలవటం లేదు. అర్ధ పేరు మాత్రమే బిబ్లికల్గా బైబిల్ అని అన్ని భాషల్లో అందరికి అర్థం కావడానికి బైబిల్ అనేస్తున్నారు. కానీ బైబిల్ కాదండి, ఓన్లీ బైబిల్, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యే దేవుడై ఉన్నాడు, ఆది యందు ఆయన యందు ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. ఎంత చక్కగా ఇక్కడ అర్థవంతంగా రాశాడు. ఆయన దేవుడైనటువంటి ఆయన, వాక్యమైనటువంటి ఆయన వాక్యంగా వచ్చాడు ఇక్కడికి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎంత గొప్ప దేవుడు! వాక్యము దేవుడై ఉండెను, దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. అంటే నవగ్రహాలు, పంచభూతాలు అంటున్నటువంటి ప్రపంచంలో సూర్యచంద్ర నక్షత్రాలు, భూగోళము, సముద్రము 3 వంతులైతే 1 వంతు భూగోళం ఉంది, భూమి. అలాంటి భూమి ఏమైపోయిందో తెలుసా? 1 వంతు, 1 భాగంగా, 1 ఆకారంగా ఉన్నటువంటి భూమి దేవుడు అన్నిటినీ కలుగునుగాక అనగా కలిగిన వాటిలో మొత్తం 1 గోళము సూర్యుడు, 1 గోళం చంద్రుడు, 1 గోళం భూమి. అంటే భూమి అనగా సముద్రం, నీళ్లతో ఉన్న గోళం భూమి. ఈ గోళాన్ని ఏమన్నాడంటే, దీనిలో ఆరిన నేల కలుగునుగాక అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో వివరంగా రాయబడి ఉంది. నేను మీకు క్లుప్తంగా చెప్తున్నాను, మీరు చదివితే అక్కడ అర్థమవుతుంది. అర్థం కాకపోతే నాతో ఎప్పుడైనా మీరు ఫోన్ చేసి మీరు అడిగితే మీకు ఆ రెఫరెన్స్తో సహా మీకు నేను పెడతాను, మీరు చదవచ్చు, మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఏది రహస్యంగా పెట్టలేదు, అన్ని అర్థవంతంగా పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వారికి అర్థమగునట్లుగా రాసి పెట్టాడు. పరిశుద్ధాత్మ ద్వారా రాసి పెట్టాడు. ఎవరు చెప్తున్నారు? రాసి పెట్టాడని పరిశుద్ధ గ్రంథమే మనకు సాక్ష్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం చెప్తుంది. ఈ ఆరిన నేల కలుగునుగా కనుక 3 భాగములు 3 వంతులు నీళ్లుగా ఉన్నాయి. 3లో 4లో 1 వంతుగా, 4 భాగాల్లో 3 భాగాలు నీళ్లు, 1 భాగము భూమి కలిగినది ఆరిన నేల. అంటే అది ఎంత చక్కగా మంచి వృక్షములను ఇచ్చేదిగా, ఫల వృక్షాలు ఇచ్చేదిగా, కూరగాయలు ఇచ్చేదిగా, ఇలాంటి చక్కటి ప్రదేశము ప్రారంభమయ్యింది. 4 భాగముల్లో 3 వంతులు నీళ్లు, 1 వంతు మాత్రమే
భూమి. ఎంత చక్కగా ఉన్న భూమి ఏమైందో తెలుసా? ఆదాము పాపం చేశాడు, తినొద్దన్న పండు తిన్నాడు, పాపంలో పడిపోయాడు. తనను మళ్ళీ పవిత్రునిగా చేయడానికి ఎన్నో చెప్తూ వచ్చాడు, చేస్తూ వచ్చాడు. ఎవ్వరూ గ్రహించలేదు, వారికి అర్థం కాలేదు. అప్పుడేం జరిగింది? అప్పుడు జరిగింది ఏంటంటే జల ప్రళయం వచ్చింది. ఏమొచ్చింది? జల ప్రళయం వచ్చింది. ఆ జల ప్రళయంలో ఏం జరిగింది? సమస్తము మునిగిపోయింది. 40 రోజులు కురిసిన వర్షం 150 రోజులు అనగా మరి 5 నెలలు. 5 నెలలు భూమి మీద ఏ చెట్టు గుట్ట కనబడకుండా నీళ్లలోనే మునిగిపోయి మొత్తము నశించిపోయా. జలములో ఉన్న జలచరములు తప్ప అన్నీ కూడా పోయాయి. పోయిన వాటిని అవి పోకముందే ఒక పడవను తయారు చేయించాడు ఒక భక్తుడితో. ఆ పడవను తయారు చేయించి పడవలోకి అన్నీ ప్రవేశించబెట్టాడు. ఆ మిగిలిన అన్నీ పోయినాయి. వాటితోనే మళ్ళీ ఉత్పత్తి చేశాడు. ఆ ఒక్క కుటుంబం మాత్రమే ఉండేది. ఒక కుటుంబం అనగా 3 కుమారులు, తన భార్య అనగా యనమండుగుడితోనే ఆ యనమండుగుడు ఆ పడవలో ప్రవేశించారు. వారు మాత్రమే రక్షించబడ్డారు. అప్పుడున్నటువంటి లోకమనగా కొద్ది లోకమే. ఇప్పుడు ఇంతగా భూమి అన్నంతటా విస్తరించలేదు. ఆ ఒకే భాగము ఒకే చక్కటి భూమిలో ఉండేవాళ్ళు. అంటే ఒకే భాష, ఒకే మాట, ఒకే పద్ధతిలో ఉండేవాళ్ళు. ఒక తండ్రి పిల్లలుగా ఒక కుటుంబంగా ఉండేవాళ్ళు. అయితే ఎప్పుడైతే ఈ జలప్రళయం 5 నెలలు 150 దినములు భూమిని నింపివేసిందో, ముంచివేసిందో ఏమైపోయింది? మొత్తం నాశనం అయిపోవటమే కాకుండా ఈ ఉన్నటువంటి భూమి ముక్కలు చెక్కలుగా అయినట్టుగా మనం ఈనాడు ప్రపంచ పటము చూస్తాం. ప్రపంచ పటము ఎలా ఉంటుంది? ఎలా కనపడుతుంది? గోళాన్ని తయారు చేస్తారు. ప్రపంచ పటాన్ని ఒక బాలుగా గోళం తయారు చేశారు. అది ప్రతి టేబుల్లోనూ, ప్రతి ఆఫీసులోనూ, స్కూల్లో, కాలేజీలు తప్పకుండా పెడతారు అక్కడ. ఎందుకు? దానిని బట్టి పిల్లలకు చక్కగా వివరించడానికి మన భూమి ఇలా ఉంది, ఇది మొత్తం నీళ్లు, దీనిలో ఇదిగో ఇక్కడ అమెరికా, ఇక్కడ ఇజ్రాయేలు, ఇక్కడ ఇండియా అని వీటన్నిటిని వివరంగా చెప్పటానికి పేర్లతో సహా గ్రామాలతో సహా రాసి పెట్టారు. ఆ గోళంలో చూస్తాం. తర్వాత పటము కూడా చేశారు. ఈ గోడమే కాకుండా గోడ మీద చుట్టూ తిప్పి చూడాలని పటం కూడా తయారు చేస్తారు. ఆ పటంలో అన్నీ ఉంటాయి. ప్రతి రోడ్లు, ప్రతి పేర్లు, ఊర్లు ఉంటాయి కదా. ఎందుకు పెట్టారు? మనకు అర్థం కావడానికి, మనం గ్రహించడానికి. మరి ఈ యొక్క భూమి ఎలా అయిపోయింది? అన్ని ముక్కలు 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 దీవులు కూడా కనపడతాయి కదా ఇప్పుడు మనకి. చిన్న చిన్న దీవులుగాను, దేశాలుగాను 200కు పైగా మరి దేశాలు దీవులతో ముక్కలు చెక్కలైనట్టుగా చూస్తారు. దీన్ని ఎవరు కూడా చాలామంది గ్రహించరు. ఇది ఎందుకు ఇలాగైంది, దేవుడు ఎందుకు ఇలా సృష్టించాడు, సృష్టి ఇలా ఉందేమో అనుకుంటారు. దేవుని సృష్టి నీళ్ళల్లో 3 వంతుల్లో నీళ్ళైతే 1 వంతులో ఇలా ఉందేమో అనుకుంటారు. కానీ ఏం రాయబడిందంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క 1 పేతురు 2 పేతురు, ఈ పరిశుద్ధ గ్రంథంలో 2 పేతురు ఎంత చక్కగా రాయబడి ఉందంటే ఈనాడు దాన్ని గ్రహించటం కానీ దాన్ని బోధించటం కానీ తక్కువైపోయింది. ఎందుకంటే ఇలాగే సృష్టించి ఉంటాడు, ఇలాగే ఉంటుంది అనుకుంటారు. కానీ కాదండి. అప్పుడున్న లోకము ఆ నీటి వరదలో మునిగి నశించను అంటాడు. ఎట్లా పోయిందంట? అప్పుడున్న లోకము ఆ నీటి వరదలో మునిగి నశించను. 3వ అధ్యాయంలో 5వ వచ్చింది. అంటే అంత క్రితం ఒక మాట చదవాలి. ప్రియులారా, మొదటి నుండి ఈ 2వ పత్రిక మీకిప్పుడు వ్రాయిచున్నాను. పరిశుద్ధుల ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకునవలెనని ఈ విషయంలో మీకు
జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నిర్మలమైన మీ మనసులను నేను రేపేస్తున్నాను, రెచ్చగొడుతున్నాను అంటున్నాడు. ఈనాడు ఎవరైనా రెచ్చగొట్టబడ్డారా, రేపబడ్డారా అని చూస్తే మనం తర్వాత చూడొచ్చు. ప్రతి మాటకి ఒక్కొక్క మెసేజ్గా మనం చూడొచ్చండి. ఇక్కడ దేవుడు చేసినటువంటి కార్యం మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటో చూస్తున్నాం. అయితే నిర్మలమైన మీ మనసులు రేపు 3వ వచనం, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? వస్తాడన్నారు కదా, జలప్రాయం వస్తుందని మాత్రం చెప్పలేదు. అప్పుడు చెప్పాడు, ఉన్న ప్రజలకు చెప్పాడు, కానీ ఎవరు నమ్మలేదు. ఆ ఒక్కడే నమ్మాడు, నోహో అనేటటువంటి వ్యక్తి. ఆ నోహో నమ్మటం ద్వారా ఆయనకు ఎప్పుడు దేవుడు చెప్పినది ఎప్పుడంటే ఆయనకి పెళ్ళి అయింది కానీ పిల్లలు పుట్టలేదు. ఆ చెప్పిన తర్వాత పిల్లలు పుట్టారు. ఆయన పిల్లలు 3 పిల్లల్ని కన్నాడు, మగపిల్లలు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అంటే 120 సంవత్సరాలు పట్టింది ఆ పడవ తయారు చేయడానికి. అయితే పడవ తయారు చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ ఆయన కూర్చుని రాకడ ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఇప్పుడు అదే చెప్పుకుంటున్నారు కదా, ప్రపంచమంతా కూడా యేసుప్రభు వస్తున్నారు అని చెప్తున్నారు కదా. మా తాతలు చెప్పారు, మా నాన్నలు చెప్పారు, మేము చెప్తున్నాం, ఇంకా ఎప్పుడు వస్తాడు అనుకుంటుంటారు. అదే అనుకుంటున్నాను నాటి నుండి కూడా ఇప్పటి వరకు. 2000 సంవత్సరాలు అయింది కదా, మరి వస్తాడు అన్నారు, ఏడి అనుకుంటున్నారు. అయితే ఇక్కడ 5వ వచనం, ఎలా అనగా పూర్వము నుండి ఆకాశం ఉండెను ననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిననియు భూమి దేవుని వాక్యం వలన కలిగిననియు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఏమైపోయారు ప్రజలు? ప్రపంచంలో ఉన్న ప్రజలు, మహానీయులు, మహానుభావులు, పురోహితులు, మరి జ్ఞానులు, విజ్ఞానులు అనేటటువంటి వాళ్ళంతా కూడా ఏమైపోయారు? పూర్వం ఎలా జరిగింది, ఎందుకు ఈ భూమి ఇలా ముక్కలు చెక్కలైపోయింది, ఇలాంటి ముక్కలుగా దీవులుగా ఈ ఆకారం లేకుండా కావటానికి కారణం ఏంటి అని మాత్రం ఆలోచించడం లేదు. అంటే మానవుడు ఎక్కడి నుండి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోకుండా ఒక అమాయకుడిగా జీవిస్తున్నాడే. కానీ ఆయన చెప్పినది, ఆయన చేసినది మొత్తం ఈ పరిశుద్ధ గ్రంథంలో వివరంగా రాసిచ్చాడు. 66 పుస్తకాలుగా, పాత నిబంధన 39, కొత్త నిబంధన 27 పుస్తకాలుగా, 66 పుస్తకాలుగా మరి చక్కగా అమర్చబడి పరిశుద్ధ గ్రంథం ఓల్డ్ బైబిల్గా తయారు చేసి ఇచ్చారు. దీనిలో అన్ని వివరంగా రాయబడి ఉన్నది. కానీ దీన్ని గ్రహించుట నా జ్ఞానము సరిపోదు, మనము సరిపోము. మరి ఎవరు చెప్పాలి? ఈనాడు ఉన్నాడు పరిశుద్ధాత్మ తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రికి మనం లోబడితే, విధేయులమైతే అర్థమవుతుంది. విధేయులమైనంత మాత్రం, లోబడినంత మాత్రం కూడా కాదు. ఆయన చెప్పాడు ఒకటి, ఏమిటి? నేను చెప్తున్న మాటలన్నీ కూడా దరిదాపుగా ఒక 5-6 గంటలు మాట్లాడినా మనకు టైం సరిపోదు. కానీ నేను క్లుప్తంగా చెప్తున్నాను. దీనిలో సృష్టి ఎలా జరిగింది, ఎలా పాపం చేశారు, ఎలా వారిని నాశనం చేశాడు, ఎలా జలప్రయం వచ్చింది, ఇవన్నీ కూడా వివరంగా చూసుకోవడానికి ఒక్కొక్క దానికి టైం పడుతుంది. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఈ ప్రజలు ఈనాడు ఏం చేస్తున్నారంటే ఆ పూర్వం జరిగినటువంటి వాటిని ఆలోచించడం లేదు, వాటి గురించి చెప్పడం లేదు. కానీ మనకు భూమిని చూస్తే అర్థమైపోతుంది. భూమి ముక్కలు చెక్కలైపోయి, ఒక మాట చెప్తే, ఒక రొట్టెనో లేక ఏదైనా కానీ నీళ్ళల్లో వేస్తే కరిగిపోయేటటువంటి దాన్ని వేస్తే అది ముక్కలుగా ఎలా కరిగిపోతుందో, ఆ కరిగిపోతున్న వాటిని ముక్కలు అలా ఆపేశాడు. ఆగు అన్నాడంటే అది ఆగిపోయింది. 40 రోజులు కూర్చున్నాము.
జల వర్షము 150 రోజులు ఉన్నటువంటి నీళ్లు అలా ఇంకిపోయి ఆగిపోయి, అంటే ముక్కలు ముక్కలుగా అయిపోయినటువంటి దీవులు, దేశాలు చూస్తున్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా జరిగిన కాలం ఎప్పుడంటే ఆదిలోనే దరిదాపుగా మానవుని సృష్టించిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత జరిగింది. 2000 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి దాన్ని జల ప్రళయం ద్వారా ఏమన్నాడు ఇక్కడ, 2 పేతురు 3:5 ఉన్నాం కదా. ఎలా అనగా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి ఆ నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఏమయ్యారు ప్రజలు? ఈనాడు గొప్ప గొప్పవారు బుద్ధిపూర్వకంగా మర్చిపోయి ఏం చేస్తున్నారంటే వారు చెప్పినటువంటి వాటినే అనుసరిస్తున్నారు. కానీ ఆయన చేసినది మనకు భూమే సాక్ష్యం చూపిస్తుంది, భూమే చెప్పుతుంది. ఆ భూమి మనలను పరిశీలిస్తుంది, మనకంతా చూపిస్తుంది. ఈ యొక్క ముక్కలు ఎందుకు అయిపోయినాయి, ఇది ఇలాగ ఎందుకు ఆకారం లేకుండా చూస్తాం కదా, ఎట్లా ఉన్నాయి, ఆకారం లేకుండా ఉన్నాయంటే అలా ఆగిపోయినాయి. ఆ దీవులు కూడా అలాగే ఉన్నాయి. అప్పటి నుండి మళ్ళీ కొన్ని ప్రాంతాలు మునిగిపోయినట్టుగా కూడా జలంలో చూస్తాం, నీళ్ళల్లో, సముద్రంలో చూస్తాం. గొప్ప గొప్ప దేశాలు ఇప్పుడున్నటువంటి అంతస్తులు అప్పుడు కూడా ఉన్నాయని ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాల క్రితం అవి జల ప్రళయంలో జలములో జలమయం అయినాయని, ఆ నీళ్ళు వచ్చి ముంచేసినాయని, ఇప్పుడు కూడా ముంచివేయబోతా ఉన్నటువంటి దీవులు కానీ, ఈ యొక్క దేశాలు కానీ, మంచు కొండలు తెలుసు కదా, అందరికీ తెలుసు. మంచు కొండలు అనే పర్వతాలు కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాయని చూస్తారు. ఆ వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి మంచు పర్వతాలు, ఈ కొండలు కరిగిపోతున్నవని, అవి కరిగి నీళ్ళు అయిపోతాయని, ఆ కరిగి నీళ్ళు అయిపోయినప్పుడు ఈ సముద్రం ఉన్నదానికంటే కూడా ఇది పైకి లేస్తుంది. అప్పుడు కొన్ని కిలోమీటర్లు పైకి లేచినప్పుడు, అదే వేల కిలోమీటర్లు ఉన్నది, మరి కిందకు వచ్చిన నీళ్ళల్లో నీళ్లు కలిసిపోయినప్పుడు కొన్ని కిలోమీటర్లు లేచినప్పుడు ఇంకా ఎన్నో దేశాలు, ఈ సముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మళ్ళీ జలమయం అయిపోతాయి. అంటే అలా కావాల్సింది ఉంది. ఇంకా 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 ఎన్నో వింతలు జరగాల్సింది ఉంది. చూస్తున్నాం కదా, అమెరికా అంటే అగ్రదేశం ఏమైపోయింది. 10-15 రోజుల క్రితం నుండి అది అగ్ని, లావాలు ఎలా ఇదవుతున్నాయి, అగ్ని ఏ విధంగా కాల్చివేస్తూ ఉంది. ఇంకొకటి తెలుసా ఒక విషయం, ఆ యొక్క కాల్పోనియా అనేటటువంటి దేశంలో ఒక ప్రాంతంలో చుట్టుపక్కల ఇల్లు కాలిపోతూ ఉన్నాయి, కానీ ఒక ఇల్లు కాలిపోలేదు తెలుసా. చూసి ఉంటారు చాలామంది. ఇప్పటికైనా మీరు వాటిని రివర్స్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఏమైపోయారు. ఆ ఒక్క ఇల్లు మాత్రము కాలలేదు. అంటే దేవుని చిత్త ప్రకారంగా నడిచే వ్యక్తిని ఎలా కాపాడుతాడో, ఎలా రక్షిస్తాడో మనకు సాక్షార్థంగా కనబడతా ఉంది. అంటే ఒక్క ఇల్లు కాలిపోకపోవడం ఏంటి, ఆ గాలి ద్వారా మొత్తం ఎక్కడికక్కడికి తగలబడిపోయి, అడవులు తగలబడిపోయినాయి, ప్రతి ఇల్లు కాలిపోయినాయి, తప్పించుకుని పారిపోయారు. కొంతమంది తప్పించుకోలేక దాంట్లో కాలిపోయినట్టుగా చూస్తారు. ఆస్తి అంతా పోయింది, అంతా కాలిపోయింది. ఆ బంగారం తప్ప ఏది దొరకదు. బంగారం మాత్రం కాలిపోయినా కరిగిపోయినా అది అలా ఉంటుంది, అది ఒకటే దొరుకుతుంది, కానీ మొత్తం కాలిపోయినాయి. అంటే ఏంటి, ఇంతగా దేవుని తీర్పు జరుగుతూ ఉంది. ఆనాడు జల ప్రళయంతో అలా నాశనం చేశాడు ఆ ఉన్నటువంటి ఆ లోకం. ఈనాడైతే విస్తరించింది. ఎలా విస్తరించిందో కూడా చూస్తాం. ఆ 8 ద్వారా ఆ యొక్క ఇంకా కొన్ని కుటుంబాలు ఉత్పత్తి అయ్యారు. వారు రకరకాల ఆలోచనలతో, ఇప్పుడున్న ఆలోచనలు అనుకుంటున్నాం మనం, ఇప్పటికంటే ఎక్కువ ఉంది. అప్పుడు స్టార్టింగ్లోనే మనం దేవుని దగ్గరికి వెళ్దాము, దేవుని దగ్గరికి ఒక గోపురం కట్టుకుందాము అని ఈనాడు కట్టే బిల్డింగులు వీటిని చూసి మనం ఆశ్చర్యపోతున్నాం. బాబేలు గోపురమును నిర్మించటానికి అడుసు తయారు చేసి, అడుసుని ఇటుకలు తయారు చేసి కట్టి, ఇటుకలను కాల్చి ఆ ఇటుకలతో కడుతూ వచ్చారట, పైకి వెళ్తూ ఉన్నారట. అలా 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 రౌండ్గా కడుతున్నప్పుడు
దేవుడు చూసి ఏమన్నాడంటే, అయ్యో, వీళ్ళు మళ్ళీ ఇంకొక పాపం చేస్తున్నారు కదా! పాపం చేస్తున్నారని మొత్తాన్ని తుడిచివేస్తే, నీళ్ళమయం చేసేస్తే, జలమయం చేస్తే, మళ్ళీ చేస్తున్నారని అప్పుడేం చేశాడంటే, ఇవన్నీ మీకు షార్ట్‌గానే చెప్తున్నాను. ఏం చేశాడంటే, వారి యొక్క భాషను తారుమారు చేశారు. భార్యాభర్తకు తప్ప ఇంకొకరికి వీరి భాష అర్థం కాదు. వారి భాష వీరికి అర్థం కాకుండా భాషలు తారుమారు చేశాడట. ఏం చేశాడట? ఆదికాండం 6వ అధ్యాయం నుండి 7, 8 అధ్యాయాలు చదివితే 10 అధ్యాయాల వరకు వివరంగా చూస్తాం మనం. వారి భాషలు తారుమారు చేసేసాడు ఆనాడు. ఈనాడేమో మనమే తారుమారు చేసుకుంటున్నాం. ఏంటి? ఇది కరెక్టు, ఇది కరెక్టు, ఇది కాదు అనుకుంటూ ఉన్నారు. ఏంటి తారుమారు అంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఈనాడు చర్చీలు, మందిరాలు, ప్రార్థన గృహాలు, మందిరాలు అనబడేవి ఎక్కడెక్కడ పుట్టగొడుగుల్లాగా వెలిచిపోతూ ఉన్నాయి. చాలామంది అనుకుంటున్నారు ఇది కూడా పరలోకానికి తీసుకెళ్ళేటటువంటి మార్గమే, దీంట్లో మనం వెళ్తే పరలోకానికి వెళ్తామనుకుంటున్నారు. వెళ్ళరు. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధ గ్రంథంలోనే మన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈనాడు పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. వెళ్ళరు. మరి ఏమవుతారు? నిత్య నరక నాశనానికే వెళ్ళిపోతున్నారు. ఎలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను? నా మాట ఒక్కటి కూడా చెప్పను. నా మాట ఏదైనా చెప్తే నా నాలుక అంగిటికి అంటుకుపోతుందట. భక్తుడైన దావీదు గారు అంటాడు, రాస్తూ ఉన్నాడు కీర్తనకారుడిగా, నా మాట ఇది నేనేమైనా ఆయనకు తెలియకుండా, ఆయనకు కాదని నేను చేస్తే, నేను మాట్లాడితే నా నాలుక అంగిలికి అంటుకుపోనంటే ఏ నాలుక? ఈ నాలుక కాదండి, లోపల ఉంటుంది కొన్నాలుక అంటారు, కొండ నాలుక అంటారు. ఆ నాలుక ద్వారానే మనం మాట్లాడగలుగుతున్నాం. ఆ నాలుక కానీ అంటుకుపోతే ఇక మాట రాదు. తప్ప కూడా రాదు, అనే వస్తుంది. అంటే అంతగా ఆ నాలుగు పని చేయకపోతే ఆ వ్యక్తి పని చేయలేడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది ఒక్కటి కూడా లేదు అనడానికి లేదు. మానవుడు ఎట్లా పుట్టాడు, ఏం చేయాలి, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు ఆయన చేసినటువంటిది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాజెక్ట్. ఏంటిది? ప్రాజెక్ట్. ఆయన ప్రాజెక్ట్ ప్రారంభించాడు. ఆదిలో ఆదాము ఆయన ఎముకలు తీసి స్త్రీని చేసి వారిద్దరి ద్వారా ప్రారంభించాడు. ఈ ప్రాజెక్టుని ఆయన దాంట్లో వెతుకుతూ ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే ప్రాజెక్ట్ అనేది వేరేగా, ఇంకొకటి చెప్పాలంటే ఒక పంట పైరు వేసాడు యజమానుడు. ఏం చేస్తాడు? పంట వేస్తూనే ఉంటాడు. ఆయనకి ఇష్టం వచ్చినటువంటి ఫలములు చూడాలని చేస్తుంటాడు. ఇష్టం వచ్చినటువంటి సంవత్సరం వచ్చిన వాటిని విత్తనాల కొరకు తన కొరకు ఉపయోగించుకుంటాడు. ఆ రీతిగా ఎంతమంది ఈనాడు 2 లక్షలు దరిదాపుగా ఒకరోజు చనిపోతూ ఉన్నారు, 4-5 లక్షలు పుడుతూ ఉన్నారు ఈ ప్రపంచంలో. భూమి చుట్టూ ఆనాడున్న భూమి, ఆ లోకము నశించింది నీళ్ళల్లో. ఇప్పుడున్నటువంటిది మాత్రం అగ్నితో కాల్చబడుతుంది, నీళ్లతో మునిగిపోతుంది. మరి ఏంటి? తుఫానులు, ఆయా రకరకాల సునామీలతో నాశనం కాబోతుంది. యుద్ధాలతో చంపుకోవటం. ఇజ్రాయెల్ ఎంతమందిని చంపారు? 50 వేల మందిని, 1200 మందిని వాళ్ళు చంపినందుకు చేసి, అంటే ఇలాగే ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పినవే జరుగుతున్నాయి. ఏమేమి జరుగుతాయో చూడండి. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అంత్యదినములు అన్నాడు, అదే జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఒక మాటతో నేను ముగిస్తాను. ఏంటంటే 2 పేతురు 3వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే 6వ వచనంలో, ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అయితే 7వ వచనం, ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడినవి.
ఏ వాక్యం వలన? ఆయన ఆనాడు చెప్పిన వాక్యం వలన భద్రము చేయబడినవి. ఈనాడు మొత్తం కూడా ఏమి కావటానికి? తీర్పుకు, నాశనమును జరుగు దినము వరకు దేవుడి ప్రపంచానికి, ప్రతి మనిషికి తీర్పు తీర్చబోతున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎలాగున్నావు అనేటటువంటి విషయాలను అర్థవంతంగా మనలను తీర్పు తీర్చబోయే దినం ఒకటి నిర్ణయించి ఉన్నాడు అంటున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ చేయబడి ఉన్నవి, భద్రం చేయబడి ఉన్నవి వాక్యం వలన. 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక్క దినం వలన ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరి ఎడల? మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి నేను అనుకున్నాను ఒకప్పుడు 2000తో అంతమైపోతుందని. ఎందుకు అంతమైపోతుంది? 2000కు, ఆ 2000కు జలప్రలయం వచ్చింది. మళ్ళీ 2000కు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చారు. మళ్ళీ 2000కి అంతమైపోతుంది అనేటటువంటి కొన్ని రిఫరెన్స్ల ద్వారా చూశాను. మరి దాన్నే చెప్తూ వచ్చాను. కానీ ఇది కృపాకాలం. యేసు ప్రభు వారు వచ్చిన నాటి నుండి కృపాకాలం. ఈ కృపాకాలాన్ని ఎంతవరకు పెంచుతాడో తెలియదు. ఇప్పుడు 25వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ కృపాకాలం పొడిగింపు. కాబట్టి ఆయన ఒక్క దినం పొడిగిస్తే 1000 సంవత్సరాలు అయిపోతుందని ఇప్పుడు చూసాం 9వ వచనంలో. ఒక్క దినం పొడిగిస్తే 1000 సంవత్సరాలు. మరి ఒక దినం కాదు కదా, ఒక గంట కూడా కాలేదు ఇంకా ఆయన పొడిగించబడి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలను మీరు వినండి, మీరు ప్రశ్నించండి, మీరు దాంట్లో శోధిస్తే తెలుస్తుంది. కానీ దానికంటే కూడా ముఖ్యంగా దాంట్లో చెప్పబడిన మాట చెయ్యాలి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడునన్నారు. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు కనుక రక్షించబడిన వ్యక్తికి మాత్రమే అర్థమవుతాయి. చాలామంది నేను రక్షించబడ్డాను అనుకుంటున్నారు. ఆ రక్షణ అంటే ఏంటో మనం ఇంకా వివరంగా చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా నాన్న, మీ కృప ఎంత విస్తరించింది నాయన. ఆనాడు చేసినటువంటి కార్యం మీ మాటలతో నశింపచేశారు. జలప్రలయంతో ముక్కలు చెక్కలు చేయబడింది భూమి అంతా. ఈనాడు ఆ వాగ్దానంతో ఆపివేశారు. ఇప్పుడు మళ్ళీ అగ్నిగంధకములతో మరి నాశనం చేయబోతున్నారు. జలప్రలయం రకరకాలుగా. వాటన్నిటికంటే ముందు ఒక్కరు రక్షించడం మీకు ఇష్టం లేదు, రక్షణ పొందాలని, నిత్యత్వం మీతో ఉండాలని, మరి ఆ గ్రహింపు కలిగి ఉండటం కొరకే మీరు చేస్తున్న గొప్ప కార్యములు. దీర్ఘశాంతం కలిగి ఉన్నారయ్యా. ఈ దీర్ఘశాంతాన్ని ఇంకా నిర్లక్ష్యం చేయకుండా రక్షణ పొందినట్లు మీ సహాయం కోరు. సావాసం ఏంటో, సంఘం ఏంటో, సత్యం ఏంటో గ్రహింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. క్రీస్తు యేసువారి నామములో ప్రార్థన చేసి నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ మాటలను మీరు వినండి, మాట్లాడండి. ఇంకా వినేవారికి మీరు చేర్చేయండి, పంపించండి. ఎందుకంటే మనకి లోకం శాస్త్రమైంది కాదు, నిత్యత్వం దేవునితో ఉండవలసి ఉంది. ఆ భాగ్యం ఎలా ఉందో, ఎలా పొందుకోగలుగుతామో చూస్తాం. కనుక ప్రార్థన చేయండి మీరు కూడా. ఇంకా 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 ఈ మాటలు మనం పూర్తి వివరంగా విందుగాక. విన్నటువంటి మాటలే ఎన్నో మరి ఇలాంటి మనకు కూడా దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్.